హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ విత్ రేవతి. మనం లాస్ట్ క్లాస్లో షార్ట్ అండ్ వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాము. ఈ క్లాస్లో వచ్చేసి మనము ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ చూద్దాము. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే మనకి ఇక్కడ ఫిగర్ ఉంది చూడండి, ట్రయాంగిల్. ఇక్కడ మనము ఇక్కడ ఫిగర్ చూడగానే భయపడిపోతుంటారు, ఈ ఫిగర్ ఏంటి ఇలా ఉంది, ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలని ఆటోమేటిక్గా పిల్లల్లో భయం వస్తుంది. కానీ ఇది చాలా సింపుల్ ప్రాబ్లం. ఒకసారి మనకు కాన్సెప్ట్ వచ్చిందంటే ఏ ప్రాబ్లం అయినా ఈజీగా చేయగలుగుతారు పిల్లలు. సో ఫస్ట్ మీరు థియరిటికల్ నేర్చుకోండి, ఆ తర్వాత ప్రాబ్లమ్స్లోకి వెళ్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, మనకు ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు, దీనికి మీడియన్స్ ఇచ్చాడు. మనకి ట్రయాంగిల్లో మీడియన్ డ్రా చేశాడు. మనం ఎలా చేయాలంటే ఫస్ట్ ఒక పాయింట్ ఉందనుకోండి, ఏదైనా ఒక పాయింట్ ఉండి దాని చుట్టూ యాంగిల్స్ ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది, ఈ పాయింట్ చుట్టూ ఈ యాంగిల్స్, ఇది సమ్ ఆఫ్ ద యాంగిల్స్. సపోజ్ ఇక్కడ 1 2 3 యాంగిల్స్ ఉన్నాయి, ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్. ఈ సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఎట్ ద పాయింట్ ఈ పాయింట్ దగ్గర ఏమవుతాయంటే 360 డిగ్రీస్ అవుతుందన్నమాట. సో దాని ప్రకారము మనం ఇక్కడ ఈ పాయింట్ దగ్గర యాంగిల్స్ అన్ని సమ్ చేద్దాము. సో మనకు ఒక యాంగిల్ వచ్చేసి 90 డిగ్రీస్ ఇచ్చాడు, ఇంకొకటి 140 ఇచ్చాడు, ఇంకొకటి మనం ఫైండ్ అవుట్ చేయాలి. అదేంటి, బీజీసీ అనే యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయాలి జీ అనే పాయింట్ దగ్గర. సో ఇక్కడ ఇది ఏమవుతుంది, 360 డిగ్రీస్. సో అప్పుడు ఏమవుతుంది, మనకి యాంగిల్ బీజీసీ ఈక్వల్ టు 360 మైనస్ 230, 130 డిగ్రీస్ అవుతుంది. దీనికి యాంగిల్ బీజీసీ వచ్చేసి మనకి 130 డిగ్రీస్ వచ్చింది. సో మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఫైండ్ ఎక్స్ అన్నాడు, అంటే ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనము ఇక్కడ ఫస్ట్ ట్రయాంగిల్ జీబీసీ తీసుకుందాము. చూడండి, ఇది ఒక ట్రయాంగిల్ కదా మనకి, నేను ఇక్కడ సపరేట్గా డ్రా చేస్తున్నాను. చూడండి, ట్రయాంగిల్ జీబీసీ, ఇది జీబీసీ. ఇక్కడ మనకు యాంగిల్ 130. మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, ఇక్కడ ఇది ఇక్కడ వరకు లేదు, ఓన్లీ ఇదే యాంగిల్. సో ఈ యాంగిల్ 30 డిగ్రీస్ ఇచ్చాడు మనకి. ఇప్పుడు ఇక్కడ బి దగ్గర యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా చేస్తాం మనము, బి దగ్గర యాంగిల్ ఇది జీబీసీ అంటాము. ఈ యాంగిల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, ఇది ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ 180 కదా, దాని ప్రకారం ఏమవుతుంది మనకు, యాంగిల్ జీబీసీ ఈక్వల్ టు 180 మైనస్ 130 ప్లస్ 30 160. ఇది 20 డిగ్రీస్ వచ్చింది మనకి. ఈ యాంగిల్ కూడా 20 డిగ్రీస్ వచ్చింది. ఇప్పుడు మనకి ఏది కావాలి, ఇది యాంగిల్ ఎక్స్ కావాలి. మనకి యాంగిల్ ఎక్స్ ఎలా వస్తుంది, ఇక్కడ మనకి యాంగిల్ ఎక్స్ చేయాలంటే మనకి ఈ ట్రయాంగిల్ తీసుకోవాలి మనం, ఏజీబీ. చూడండి, ఇక్కడ నేను ఏజీబీ ఈ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. మనకి ఈ యాంగిల్ తెలుసు 90 డిగ్రీస్. నెక్స్ట్ ఈ ఎక్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. బట్ నాకు ఇక్కడ ఈ యాంగిల్ తెలియదు. ఇక్కడ బి దగ్గర ఈ పైన ఇది తెలుసు, ఇది మనకి 20 అని తెలుసు, బట్ ఈ యాంగిల్ నాకు తెలియదు. అప్పుడు మనం ఏం చేయాలి, ఈ యాంగిల్ వరకే తెలుసు, ఇది తెలియదు కదా. సో మనకు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే యాంగిల్ ఏబీసీ 60 డిగ్రీస్ అని ఇచ్చాడు. అంటే ఈ మొత్తం యాంగిల్ ఇచ్చాడు మనకు క్వశ్చన్లో, ఈ మొత్తం యాంగిల్ 60 డిగ్రీస్ అని ఇచ్చాడు. నాకు ఇక్కడ ఈ యాంగిల్ బీజీసీ వచ్చేసి 20 డిగ్రీస్ అని తెలుసు. సో మనకి అప్పుడు ఈ యాంగిల్ ఏమవుతుంది, 60 మైనస్ 20 చేస్తే వస్తుంది కదా, 40 డిగ్రీస్ అయింది ఈ యాంగిల్. సో ఇది 40 డిగ్రీస్ అని మనకి ఈ యాంగిల్ కూడా తెలిసిపోయింది. సో ఇప్పుడు మనము యాంగిల్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. యాంగిల్ ఎక్స్ ఏమవుతుంది మనకి, సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ 180 కాబట్టి 180 మైనస్ 90 ప్లస్ 40 130. సో 50 డిగ్రీస్ వచ్చింది మనకి. ఎక్స్ వచ్చేసి 50 డిగ్రీస్ వచ్చింది. ఇక్కడ మనం ఏం లేదు, జస్ట్ సింపుల్ లాజిక్ అప్లై చేసాము. మనం ఇక్కడ ఏదైనా ఒక పాయింట్ దగ్గర సమ్ ఆఫ్ ద యాంగిల్స్ వచ్చేసి 360 ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ నేను జీ దగ్గర ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఎంత యాంగిల్ ఉందనేది ఇది ఫైండ్ అవుట్ చేశాను. తర్వాత మనము ఒక్కొక్క ట్రయాంగిల్ సపరేట్గా తీసుకున్నాము అంతే. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ని సపరేట్గా తీసుకొని దీని యాంగిల్ ఫైండ్ అవుట్ చేశాను. నెక్స్ట్ మనకి ఇది మొత్తం యాంగిల్ ఇచ్చాడు కాబట్టి ఇది సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఇక్కడ ఉండే యాంగిల్ వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ నేను ట్రయాంగిల్ ప్రాపర్టీ ప్రకారం సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ 180 మనము ఇక్కడ ట్రయాంగిల్ ప్రాబ్లమ్స్ ఏవి తీసుకున్నా కూడా మనకి ఈ ప్రాపర్టీ ఖచ్చితంగా అప్లై చేస్తాము, గుర్తుంచుకోండి. ఇక్కడ ఈ ప్రాబ్లం మొత్తం మనము సమ్ ఆఫ్ ద యాంగిల్స్ పైనే డిపెండ్ అయ్యింది. చూడండి, సెకండ్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాము.
ఇన్ ద గివెన్ ఫిగర్ KLMN ఈజ్ ఏ రెక్టాంగిల్. మనకి ఇక్కడ KLMN అనే ఒక రెక్టాంగిల్ ఇచ్చాడు. ఇక్కడ PQR అండ్ S అనేవంటే మిడ్ పాయింట్స్ ఆఫ్ ద KL. ఇక్కడ KLకి మిడ్ పాయింట్ P, నెక్స్ట్ MLకి మిడ్ పాయింట్ Q, నెక్స్ట్ MNకి మిడ్ పాయింట్ R. అంటే ఈ మనకు రెక్టాంగిల్లోని సైడ్స్ అన్నిటికీ మిడ్ పాయింట్స్ని తీసుకొని వాటిని PQRSగా చెప్తున్నాడు ఇక్కడ. అప్పుడు ఏమవుతుంది, మనకి మిడ్ పాయింట్స్ ఆఫ్ ద KL, LM, MN, NK అని ఇచ్చాడు రెస్పెక్టివ్లీ. ఇఫ్ KPS ఈక్వల్ టు 30 degrees. ఇక్కడ KPS అంటే ఈ యాంగిల్ ఇది వచ్చేసి 30 degrees అని ఇచ్చాడు. మనకి ఓన్లీ ఒక్కటే యాంగిల్ ఇచ్చాడు క్వశ్చన్లో. మనం ఏం పాయింట్ అవుట్ చేయాలంట, QRS, యాంగిల్ QRS అంటే ఇది, ఈ యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు మన క్వశ్చన్లో. ఇక్కడ చూడండి, ఇది కూడా చాలా సింపుల్ ప్రాబ్లం, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మనకి రెక్టాంగిల్ అని అన్నాడు. రెక్టాంగిల్ అంటే ఏంటి, మనకి ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. సో అంటే ఇక్కడ NM KL ఇది ఈక్వల్గా ఉంటుంది. నెక్స్ట్ KN ML ఇవి రెండు ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఇక్కడ మనకి మిడ్ పాయింట్స్ నుంచి మనం డ్రా చేసాము కదా, ఇది లోపల చూడండి, మిడ్ పాయింట్స్ నుంచి డ్రా చేసాం కాబట్టి ఇప్పుడు ఇది మిడ్ పాయింట్, ఎగ్జాక్ట్గా దీనికి మిడ్ పాయింట్ అంటే ఏంటి మనకి మీనింగ్, ఇవి రెండు ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇది కూడా మిడ్ పాయింట్ నుంచి డ్రా చేశాడు కాబట్టి ఇక్కడ ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి. నెక్స్ట్ ఇది మిడ్ పాయింట్ కాబట్టి ఇవి రెండు ఈక్వల్గా ఉంటాయి. నెక్స్ట్ ఇది కూడా మిడ్ పాయింట్ నుంచి డ్రా చేశాడు కాబట్టి ఇవి రెండు ఈక్వల్గా ఉంటాయి. సో మనకి ఏమంటున్నాడు క్వశ్చన్లో, యాంగిల్ QRS ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఫస్ట్ ఇక్కడ నేను ఇది మనకి ఓన్లీ ఈ ఒక్క యాంగిల్ 30 degrees అని ఇచ్చాడు. మనకి రెక్టాంగిల్లో 2 sides దగ్గర వర్టెక్స్ దగ్గర ఎంత ఉంటుంది యాంగిల్, 90 కదా, ఎందుకంటే అది మనకి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి మనకి ఈ యాంగిల్స్ వచ్చేసి మనకి చివర్లో అన్ని కార్నర్స్లో 90 degrees ఉంటుందన్నమాట. సో ఇది 90 degrees. ఇప్పుడు నాకు ఇక్కడ ఇది ఆపోజిట్ యాంగిల్, ఇది 30. ఇప్పుడు ఇది ఒక ట్రయాంగిల్ అనుకున్నాను అనుకోండి, ఇప్పుడు ఇంతవరకు అప్పుడు ఏమవుతుంది, ఇది 30, 90. సో ఇది ఏమవుతుంది అప్పుడు, సమ్ ఆఫ్ ద యాంగిల్స్ 180 కాబట్టి ఇది 60 అవుతుంది. సో మనకి ఇది సేమ్ ఇక్కడ ఇది రెండు వర్టికల్ మనకి ఇక్కడ ఆపోజిట్ ఈక్వల్ సైడ్స్ కాబట్టి మనకి సేమ్ ఇవి కూడా అన్నిటికీ అలానే ఉంటాయి. ఇప్పుడు ఇది కూడా ఇది 30 కాబట్టి ఇటు సైడ్ కూడా 30 degrees ఉంటుంది. సేమ్ ఇక్కడ 90 degrees వస్తుంది. సేమ్ ఈ యాంగిల్ 60 అవుతుంది. సేమ్ ఇక్కడ 60 ఉంది కాబట్టి దీనికి ఆపోజిట్గా ఉండేది కూడా 60 అవుతుంది. నెక్స్ట్ ఇది 90 degrees, 90, 60. సో ఇది ఈ యాంగిల్ ఏమవుతుంది, 30 అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా ఈ 30 రెండు ఈక్వల్ కాబట్టి ఇక్కడ 30 అవుతుంది ఆపోజిట్ యాంగిల్. ఇక్కడ 30 కాబట్టి మనకి ఇది ఆల్రెడీ 90 అని తెలుసు మనకి. సో ఇది 60 అవుతుంది. అలా మనకి ఇక్కడ అన్ని యాంగిల్స్ వచ్చేసాయి. సో మనకు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ఈ యాంగిల్ కావాలి. మనం ఇక్కడ లీనియారిటీ ప్రాపర్టీ తీసుకుందాము, NRM. ఇప్పుడు ఇక్కడ ఈ R దగ్గర మనకి లీనియారిటీ ప్రాపర్టీ అప్లై చేసామనుకోండి, ఈ లీనియారిటీ ప్రాపర్టీ ప్రకారం ఏమవుతుంది, మనకి సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఎట్ ద లీనియర్ లైన్ 180 degrees. అంటే ఇది 30, మనకి ఇది 30. నెక్స్ట్ మనకి ఇది అడుగుతున్నాడు, ఇది నేను X అనుకుంటున్నాను. సో సమ్ ఆఫ్ ద యాంగిల్స్ 180 కాబట్టి X + 30 + 30 = 180 degrees. సో X ఈక్వల్ టు ఏమవుతుంది, 180 - 60, 120 degrees వచ్చింది. సో మనకి క్వశ్చన్లో అడిగింది యాంగిల్ QRS ఇదే కదా. సో దీని ఆన్సర్ ఏమైంది, 120 degrees ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ మనకి చూడ్డానికి చాలా పెద్దగా అనిపిస్తుంది, ఫిగర్ చూడగానే భయం వేస్తుంది. బట్ ఇక్కడ మనం ఎప్పుడైతే కాన్సెప్ట్ని దాంట్లో అప్లై చేస్తామో అప్పుడు మనకి ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ప్రాబ్లం వచ్చేసి ద సమ్ ఆఫ్ 3 distinct angles ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ 2 right angles and the difference between 2 pairs of the angles is 10 degrees. Find the smallest among the angles. ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక 3 యాంగిల్స్ ఇచ్చాడు. ఈ 3 యాంగిల్స్ 3 అనేవి డిస్టింక్ట్ యాంగిల్స్, అంటే వేరువేరుగా ఉంటాయి ఈ 3 యాంగిల్స్. ఈ 3 యాంగిల్స్ సమ్ అంటే ఎంత అంటున్నాడు, ఈ 3 యాంగిల్స్వి మనకి X, సపోజ్ Y, Z. నేను ఈ 3 యాంగిల్స్ అనుకుంటున్నాను. వీటి సమ్ ఏమవుతుంది అంటున్నాడు, 2 right angles అంటున్నాడు. అంటే 2 × 90.
అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అంట. అయితే ఇందులో మనకి ఇంకేమి ఇచ్చాడు కండిషన్, ద డిఫరెన్స్ బిట్వీన్ 2 pairs ఆఫ్ యాంగిల్స్ ఈజ్ 10 degrees. ఇక్కడ ఒక్కొక్క దానికి ఇప్పుడు ఈ యాంగిల్ నుంచి ఈ యాంగిల్కి డిఫరెన్స్ 10 degrees అంట. నెక్స్ట్ వై నుంచి జెడ్కి 10 degrees, నెక్స్ట్ ఎక్కి 10 degrees, వై నుంచి జెడ్కి 10 degrees, అలా 10 degrees డిఫరెన్స్ ఉందంట. డిఫరెన్స్ బిట్వీన్ 2 pairs ఆఫ్ యాంగిల్స్ ఈజ్ 10 degrees. అంటే వీటిని ఏమనుకుందాం, సపోజ్ ఇది ఎక్స్ అనుకున్నాను అనుకోండి, నేను ఎక్స్ మైనస్ 10 అనుకుంటున్నాను. అప్పుడు ఇది తీసుకుంటే పక్కన కరెస్పాండింగ్ ఇది పక్కది ఇది ఎక్స్ అవుతుంది. ఈ రెండింటి డిఫరెన్స్ 10 కాబట్టి ఎక్స్ మైనస్ 10 ఇది ఎక్స్ అవుతుంది. నెక్స్ట్ది ఇంకా నెక్స్ట్ది ఏమవుతుంది మనకి ఎక్స్ ప్లస్ 10 అవుతుంది. ఈ రెండింటి డిఫరెన్స్ 10 అవుతుంది కాబట్టి. సో ఈ విధంగా కరెస్పాండింగ్ 3 యాంగిల్స్ ఇలా ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఎందుకంటే ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి కదా మనకి. డిఫరెన్స్ బిట్వీన్ 2 pairs ఆఫ్ యాంగిల్స్ ఈజ్ 10 degrees అన్నాడు కాబట్టి ఇలా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మూడింటిని సమ్ చేస్తే ఏమవుతుంది మనకి, 3x మైనస్ 10 ప్లస్ 10 ఈక్వల్ టు 180. సో 10 క్యాన్సిల్ అయిపోతుంది, 80 సో x ఈక్వల్ టు 60 degrees అవుతుంది. సో మనకి x మైనస్ 10 ఎంత అవుతుంది, 50. నెక్స్ట్ x అంటే అది 60 అవుతుంది. నెక్స్ట్ x ప్లస్ 10 అది 70. సో మనకి 3 యాంగిల్స్ ఎలా ఉన్నాయి, 50, 60, 70. చూడండి వీటి సమ్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 180 వస్తుంది. నెక్స్ట్ ఈ రెండింటి డిఫరెన్స్ 10, ఈ రెండింటి డిఫరెన్స్ 10. సో 2 కండిషన్స్ సాటిస్ఫై అయ్యాయి కాబట్టి ఇక్కడ మనకి స్మాలెస్ట్ అమాంగ్ ద యాంగిల్స్ అంటే ఆన్సర్ వచ్చేసి 50 degrees. స్మాలెస్ట్ ఈజ్ ద 50 degrees. ఇక్కడ మనకి ఏబిసిడి అనేది ఒక క్వాడ్రిలాటరల్ అని అంటున్నాడు. అంటే మనకి క్వాడ్రిలాటరల్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కదా. సో నేను ఇలా ఏబిసిడి ఇది ఒక క్వాడ్రిలాటరల్ అని ఇచ్చాడు. పి ఈజ్ ఏ మిడ్ పాయింట్ ఆఫ్ బీడి. ఇక్కడ బీడి అనేది డ్రా చేసామనుకోండి, దీనికి మిడ్ పాయింట్ వచ్చేసి పి అవుతుందంట. సో ఇక్కడ ఏమంటున్నాడు ఇంకా కండిషన్ మనకి క్వశ్చన్లో, ట్రయాంగిల్ ఏపీడి అంటే ఏపీడి అంటే ఇది ఒక ట్రయాంగిల్ అనుకున్నాం. ఇక్కడ ఇంకొక డయాగ్నల్ డ్రా చేస్తే మనకి ఇది ఏపీడి అవుతుంది ట్రయాంగిల్. ట్రయాంగిల్ సిపిబి ఏపీడి ఇది ఇంకా ఈ రెండు కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ అంటే ఈ రెండు ఏపీబి ఇది ఈ ట్రయాంగిల్ ప్లస్ ఈ ట్రయాంగిల్ రెండు కాంగ్రియంట్. నెక్స్ట్ ఏమంటున్నాడు, ప్రూవ్ దట్ ఏపీ అండ్ సి ఆర్ కోలీనియర్. ఏపీసి అనేవి కోలీనియర్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. అంటే ఏపీసి అనేవి ఒకటే లైన్ మీద ఉంటాయని ప్రూవ్ చేయాలన్నమాట. అంటే ఒకటే డయాగ్నల్ మీద ఈ 3 పాయింట్స్ ఉన్నాయని మనము ప్రూవ్ చేయాలి. అది ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ మనకి ఇక్కడ ఈ రెండు కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ అని ఇచ్చాడు. కాంగ్రియంట్ అంటే మనకి కాంగ్రియంట్ ప్రాపర్టీ ప్రకారం ఏమవుతాయి, యాంగిల్ ఏడిపి ఈక్వల్ టు యాంగిల్ బిపిసి అవుతుందన్నమాట. యాంగిల్ ఏడిపి ఈక్వల్ టు ఏడిపి కాంగ్రియంట్ అన్నాడు కాబట్టి యాంగిల్ ఏడిపి ఈక్వల్ టు యాంగిల్ సిబిపి. చూడండి సిబిపి మనకి కాంగ్రియంట్ అన్నాడు కాబట్టి ఏడి ఈక్వల్ టు బీసీ అవుతుంది. నెక్స్ట్ యాంగిల్ ఏడిపి ఈక్వల్ టు ఏమవుతుంది మనకి, యాంగిల్ సిబిపి అంటే ఈ యాంగిల్ ఈ రెండు ఈక్వల్ అవుతున్నాయి మనకి, ఈ రెండు యాంగిల్స్. ఎందుకంటే రెండు కాంగ్రియంట్ అన్నాడు కదా, కాంగ్రియంట్ అన్నాడు కాబట్టి ఏడి అండ్ బీసీ ఈక్వల్ అవుతాయి. ఇంకా మనకి ఏడి ఈక్వల్ టు బీసీ అండ్ ఏడి ఈజ్ ప్యారలల్ టు బీసీ అంటే రెండు మనకి ప్యారలల్గానే ఉన్నాయి కదా. సో అప్పుడు మనకి ఇప్పుడు ఏం అర్థం అవుతుంది, ఇక్కడ ఇది 1 అనుకో, ఇది 1 ఇది 2 అంటే ఈ రెండింటి నుంచి మనకి ఏడి ఈక్వల్ టు బీసీ అంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఏడి ప్యారలల్ బీసీ ఈ రెండు ప్యారలల్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి, ప్యారలల్గా ఉన్నాయి ఏడి ఇంకా బీసీ. సో దీన్ని బట్టి మనకి ఇది ఒక ప్యారలలోగ్రామ్ అనేది తెలిసింది. సో ప్యారలలోగ్రామ్కి ఏమవుతుంది మనకి, ఇక్కడ పి అనేది మిడ్ పాయింట్ ఆఫ్ ద డయాగ్నల్ బీడీ. ఇక్కడ పి వచ్చేసి డయాగ్నల్ బీడీకి మిడ్ పాయింట్ అవుతుంది కదా. సో సేమ్ అలానే
ఇది ప్యారలోగ్రామ్ కాబట్టి సేమ్ ఇదే పాయింట్ నుంచి ఇంకొక డయాగ్నల్ కూడా వెళ్తుంది కదా. సో ఇక్కడ ఏసీ అనేది కూడా మనకి ఈ పి అనే పాయింట్ నుంచి వెళ్తుంది. సో మనకి దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, ఈ రెండు అనేవి డయాగ్నల్స్, మనకి బీడీ ఇంకా ఏసీ అనేవి డయాగ్నల్స్ ఆఫ్ ప్యారలోగ్రామ్. సో ప్యారలోగ్రామ్కి డయాగ్నల్స్ అన్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఏపీసీ అనేవి ఈ 3 పాయింట్స్ కూడా కోలీనియర్గా ఉంటాయి, అంటే ఒకటే లైన్ నుంచి వెళ్తుంటాయి ఏపీ అండ్ సి. సో మనకి దీంతో ప్రూవ్ అయిపోయిందనమాట. ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ ఫిగర్ డ్రా చేసి అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మనకి ఇచ్చిన పాయింట్స్ని ఇక్కడ అబ్జర్వ్ చేసామంటే దాన్ని బట్టి మనకి ఇక్కడ ఇది ప్యారలోగ్రామ్ అనేది తెలిసింది. ప్యారలోగ్రామ్కి మనకి ఏంటి కండిషన్స్, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఈ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్, ఇంకా ఆపోజిట్ సైడ్స్ మనకి ప్యారల్గా కూడా ఉంటాయి. సో కాబట్టి ఈ కండిషన్స్ ప్రకారం మనకి ఇక్కడ ఏపీసీ అనేవి కోలీనియర్ అని అర్థమైందన్నమాట, అక్కడ ప్రూవ్ అయిపోయింది. సో మనకి దీంతో జామెట్రీ అనే చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోయింది. మనం నెక్స్ట్ క్లాస్లో చాప్టర్ 6 మెన్సురేషన్ డిస్కస్ చేసుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్.